హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డైలీ ట్రేడర్. ఫ్రెండ్స్, మనం సిపిఆర్ని పివోట్ పాయింట్స్ టేబుల్ని ఏ విధంగా యూజ్ చేయాలో నేను స్పష్టంగా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. ఈరోజు అంటే మనం పివోట్ పాయింట్స్ సిపిఆర్ లెవెల్ని ఏ విధంగా యూజ్ చేయాలి, దానివల్ల యూజ్ ఏంటి అనేది మీకు స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి చూడండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నిఫ్టీ చూద్దాము. నిఫ్టీలో పివోట్ పాయింట్స్ ఏ విధంగా వర్క్ అయ్యాయి చూద్దాం. చూడండి ఎలా అప్లై చేయాలో పివోట్ పాయింట్స్ కూడా చూడండి. పివోట్ పాయింట్స్ ఇప్పుడు నేను నిఫ్టీలో చూస్తున్నా. నిఫ్టీ 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూస్తున్నా. చూడండి, నిఫ్టీ 5 మినిట్స్ టైం ఫ్రేము. ఇక్కడ ఇండికేటర్ చూసారు కదా, ఇక్కడ ఇండికేటర్లో ప్రెస్ చేయండి. పివోట్ పాయింట్స్ అని వస్తుంది. ఇదిగో పివోట్ పాయింట్స్ నేను స్టార్లో పెట్టాను. స్టార్లో పెడితే మీకు డైరెక్ట్గా వస్తుంది అన్నట్టు. పివోట్ పాయింట్స్ చూడండి, చూసారు కదా. పివోట్ పాయింట్స్ అంటే ఈ విధంగా వచ్చింది. ఈ పివోట్ పాయింట్స్ని ఇక్కడ S1 S2 అంటే S1 S2 అంటే సపోర్ట్ లెవెల్, రెసిస్టెంట్ లెవెల్, సపోర్ట్ లెవెల్, రెసిస్టెంట్ లెవెల్ 1 2 3 4 5 వస్తుంది. అంతవరకు వద్దు, మనము 1 2 చాలు. నేను ఇక్కడ ఓన్లీ 2 వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, నేను 1 వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ పివోట్ పాయింట్స్తో పాటు మనం సిపిఆర్ లెవెల్ కూడా చూసుకోండి. సిపిఆర్ సెంట్రల్ పివోట్ రేంజ్, ఇది కూడా చూడండి. ఇది కూడా తీసుకోండి. సెంట్రల్ పివోట్ రేంజ్ అంటే ఈ సెంట్రల్ పివోట్ రేంజ్, పివోట్ పాయింట్స్ ఏ విధంగా అప్లై చేయాలి, ఏ విధంగా వర్క్ చేస్తుంది అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఈ సిపిఆర్లో ఉన్న వీటిని మనం ఏం చేయాలంటే సెంట్రల్ పివోట్ రేంజ్, పివోట్ పాయింట్స్లో ఉన్న రేంజ్ సేమ్ రెండు ఒకటే. సో వీటన్నిటిని నేను బ్లాక్లో పెట్టేస్తాను. చూడు, బ్లాక్లో ఎందుకంటే మనం సిపిఆర్ లెవెల్లో ఉన్నప్పుడు ట్రేడ్ చేయకూడదు. చూడండి, ఇక్కడ నేను సెట్టింగ్స్లో వెళ్ళాను. మొత్తం నేను బ్లాక్లోనే పెట్టేస్తున్నా. ఇక్కడ చూసారు కదా, బ్లాక్లో పెట్టేసా. సో ఈ విధంగా ఉంటుంది సిపిఆర్ లెవెల్, పివోట్ పాయింట్స్ లెవెల్. సిపిఆర్ లెవెల్లో ఇందులో ఉంటుంది. ఇది ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సెట్టింగ్స్లోకి వెళ్ళి ఓన్లీ పివోట్ పాయింట్, ఇక్కడ పి అంటే పివోట్ పాయింట్ లెవెల్, S1 సపోర్ట్ లెవెల్, రెసిస్టెంట్ లెవెల్ 1, రెసిస్టెంట్ లెవెల్ 2 ఈ విధంగా ఉంటుంది. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజుది చూద్దాం మనం. ఇక్కడ చూసారు కదండి, నేను సపోర్ట్ లెవెల్, రెసిస్టెంట్ లెవెల్కి నేను రెడ్ కలర్ ఇస్తున్నా. సపోర్ట్ లెవెల్ రెడ్, ఇక్కడ కూడా కొంచెం బ్లాక్ థిక్గా ఇస్తున్నా. చూడండి, ఈ రోజుదే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, నిఫ్టీలో చూద్దాం. ఈరోజు 9:30కి 9:35కి చూడండి, ఈ లెవెల్లో అంటే ఈ పివోట్ సిపిఆర్ లెవెల్లో ఉన్నప్పుడు ట్రేడ్ చేయకూడదు. ఇక్కడ చూసారు కదా, సిపిఆర్ లెవెల్ చూసారు కదండి, 2525480, 2525466 అంటే 25466 అంటే ఈ లెవెల్లో ఉన్నప్పుడు 25432 నుంచి 25485 మధ్యలో ఉన్నప్పుడు ట్రేడ్ చేయకూడదు. ఈ సిపిఆర్ లెవెల్లో ఉన్నప్పుడు ట్రేడ్ చేయకూడదు. చూసారు కదండి, ఇక్కడ నుంచి అంటే ఈ లైన్ క్రాస్ అయ్యి, ఇది పి, ఈ లైన్ క్రాస్ అయ్యి సపోజ్ ఒక్క క్యాండిల్, ఈ క్యాండిల్ కానీ ఈ క్యాండిల్ని క్లోజింగ్, ఈ క్యాండిల్ యొక్క హయ్యర్ని డౌన్ని ఇది క్లోజ్ అయ్యి వచ్చి ఉందంటే 100% అది ఇక్కడ వరకు వస్తుంది, S1 వరకు వస్తుంది. లేదంటే కానీ మినిమం అంటే ఇక్కడ వరకు అన్న వస్తుంది. దీని S1 ఎంత 2533 కదా, మినిమం 340 వరకు అన్న వస్తుంది. ఇదిగా చూసాను. కానీ దీంట్లో మనం అప్లై చేయాల్సిందంటే మూవింగ్ యావరేజ్ 20 కూడా అప్లై చేయాలి. మూవింగ్ యావరేజ్ 20 అప్లై చేస్తే దానికి బిలో ఉన్నప్పుడే పుట్టు, కానీ ఎబో ఉంటే మాత్రం కాల్ తీసుకోవాలి. మూవింగ్ యావరేజ్ లెంత్కి వెళ్ళి సెట్టింగ్స్లో 20 చూస్తున్నా. 20కి సెట్ చేయండి. మూవింగ్ యావరేజ్ 20. ఈ క్యాండిల్ అనేది ఈ పివట్ లెవెల్లో ఉన్నప్పుడు ట్రేడ్ చేయకూడదు. కానీ మూవింగ్ యావరేజ్ కన్నా తక్కువగా ఉన్నప్పుడు మాత్రం 20కి తక్కువగా ఉన్నప్పుడే పుట్ ఆప్షన్ తీసుకోవాలి. చూడండి, సపోజ్ మనం ఇక్కడ
ఎర్లీ మార్నింగే ఒక పుట్ ఆప్షన్ తీసుకున్నాం అనుకోండి, దీని ఎగ్జిట్ స్టాప్ లాస్ వచ్చేసి మూవింగ్ యావరేజ్ 20కి అబోవ్ ఉంటే స్టాప్ లాస్, లేదంటే డౌన్. అంటే స్టాప్ లాస్ అనేది ఇది అబోవ్ ఉండి నెక్స్ట్ క్యాండిల్ కూడా మూవింగ్ యావరేజ్ కన్నా పైన ఉంటేనే క్లోజ్ చేయాలి. లేదంటే చూడండి ఇక్కడ పైకి వెళ్ళింది కానీ మళ్ళీ టచ్ అయ్యి వచ్చింది, ఇలా టచ్ అయ్యి వచ్చింది, ఇక్కడ మూవింగ్ యావరేజ్ మీదనే ఆడుతూ ఉంది. ఇక్కడ చూసారు కదండి, మూవింగ్ యావరేజ్ లైన్లోనే ఆడుతూనే ఉన్నది, ఆడింది. నెక్స్ట్ మూవింగ్ యావరేజ్ కన్నా డౌన్ వచ్చింది, S1కి వచ్చింది. చూసారు కదా, ఆల్మోస్ట్ S1 వరకు వచ్చింది. S1 టచ్ అవ్వలేదు కానీ ఆల్మోస్ట్ S1కి ఆల్మోస్ట్ వస్తుంది, కానీ టచ్ అవుతుందా అనేది చెప్పలేము. చూడండి దీని యొక్క లో ఎంత, ఇక్కడ చూడండి దీని యొక్క లో 25,331, ఇక్కడ ఎంత 25,333, అంటే జస్ట్ ఒక 2 పాయింట్స్ వరకు వచ్చింది. చూసారు కదండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మూవింగ్ యావరేజ్ లెవెల్ కన్నా డౌన్లో ఉంటే మాత్రమే అది S1ని టచ్ అవుతుంది. ఒకవేళ పైకి వెళ్ళింది అనుకోండి, ఇక్కడ పైకి వెళ్ళింది కానీ డౌన్కే వచ్చింది, ఇలా వస్తుంది. చూసారు ఈరోజు కూడా ఇక్కడ కూడా చూడండి, మూవింగ్ యావరేజ్ డౌన్లోనే ఉన్నది, ఇక్కడ టచ్ అయిపోయింది వచ్చింది, ఇలా వస్తుంది. చూడండి ఇక్కడ మూవింగ్ యావరేజ్ డౌన్ నుంచి పైకి వెళ్ళింది, పైకే వెళ్ళింది. మళ్ళీ ఇక్కడ చూడండి ఈ రేంజ్లో ఉన్నప్పుడు ట్రేడ్ తీసుకోకూడదు, సిపిఆర్ లెవెల్లో ఉన్నప్పుడు ట్రేడ్ అనేది తీసుకోకూడదు. నెక్స్ట్ ఈరోజు బ్యాంక్ నిఫ్టీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి సేమ్ బ్యాంక్ నిఫ్టీ కూడా సిపిఆర్ లెవెల్లో ఈ రోజు అయితే చెక్ చేద్దాం. చూడండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి నాకు కామెంట్ చేయండి. ఇక్కడ చూస్తారు కదండి, ఇది సిపిఆర్ లెవెల్. ఈ సిపిఆర్ లెవెల్లో ఉంటే ట్రేడ్ చేయకూడదు. EMA 20కి డౌన్లో ఉంటే మాత్రమే పుట్టు, EMA 20కి అబౌవ్ ఉంటే కాల్ తీసుకోవాలి. ఇక్కడ తీసుకోండి, ఇక్కడ తీసుకోవాలి. ఇక్కడ చూసారు కదండి, ఇక్కడ సిపిఆర్ లెవెల్లో డౌన్కి వచ్చింది, రెడ్కి వచ్చింది, ఇక్కడ ఇలానే ఉంది, సిపిఆర్లోనే వేలాడుతూనే ఉన్నది. సో మనం ఒక కాల్ తీసుకొని స్టాప్ లాస్ పెట్టుకోవాలంటే సిపిఆర్కి ఈ EMA 20కి పైన ఉంటే మాత్రమే స్టాప్ లాస్ పెట్టుకోవాలి. సపోజ్ ఇక్కడ మార్నింగ్ మనం పుట్ ఆప్షన్ తీసుకున్నాం అనుకోండి, ఈ లెవెల్లో EMA 20 బిలో ఉన్నప్పుడు పుట్ ఆప్షన్ తీసుకుంటే ఇది ఆల్మోస్ట్ S1 వరకు రావాల్సిందే, పక్కా వస్తుంది, చాలా 90% వస్తుంది. కానీ ఇది పైకి వెళ్ళింది, మళ్ళీ పైకి వెళ్ళినా కూడా ఇక్కడ పైకి వెళ్ళినా కూడా చూడండి, ఇక్కడ పుట్ ఆప్షన్ తీసుకున్నాం, EMA 20కి డౌన్లో ఉంది కాబట్టి పుట్ ఆప్షన్ తీసుకున్నాం. ఇక్కడ తీసుకున్న తర్వాత ఇది పైకి వెళ్ళింది కానీ EMA 20కి పైన లేదు, ఇక్కడ కూడా పైకి వెళ్ళింది EMA 20కి పైన లేదు, ఇక్కడ కూడా పైకి వెళ్ళింది EMA 20కి పైకి లేదు, ఇక్కడ EMA 20 పైకి వచ్చింది కానీ నెక్స్ట్ క్యాండిల్ డౌన్ రెడ్ వచ్చింది. సో నెక్స్ట్ క్యాండిల్ ఇక్కడ వెయిట్ చేయవచ్చు, ఇక్కడ చూసుకోవచ్చు. ఇచ్చేసి లాస్ట్కి అయితే మళ్ళీ S1కి టచ్ అయింది. EMA 20కి డౌన్లో ఉంటే మాత్రమే తీసుకోవాలి పుట్. ఇక్కడ EMA 20కి డౌన్లో ఉన్నది, మళ్ళీ సిపిఆర్ టచ్ అవ్వలేదు. సో మనం గ్యారెంటీగా అది S1కి వస్తుంది. సిపిఆర్ పివట్ పాయింట్స్ వల్ల యూజు ఇదే అండి. ఇక్కడ చూసండి, EMA 20కి పైకి వెళ్ళింది, ఇక్కడ EMA 20 లైన్కి పైకి వెళ్ళింది కానీ సిపిఆర్ టచ్ కాలేదు, టచ్ అయింది కానీ సిపిఆర్ ఈ పివట్ పాయింట్ అసలు మెయిన్ పివట్ పాయింట్ టచ్ అవ్వలేదంటే వెయిట్ చేయొచ్చు. ఇక్కడ మళ్ళీ డౌన్ వచ్చింది, చూసండి S1కి వచ్చేసింది. మీరు EMA లైన్ 20కి డౌన్లో ఉంటే 100% S1 వరకు వస్తుంది, సిపిఆర్ టచ్ కాకుండా ఉంటే. ఇక్కడ చూసారు కదండి, ఇక్కడ మీరు మార్నింగ్ పుట్టు తీసుకుంటే 9:20 టైం కనిపిస్తుంది. 9:20 టైంకి పుట్టు తీసుకుంటే బ్యాంక్ నిఫ్టీలో EMA 20 లైన్ని సైడ్ వేస్లోనే వేలాడుతూనే ఉన్నా కూడా లాస్ట్కి మాత్రం డౌన్కి వచ్చేసింది. S1 11:45కి టచ్ వచ్చింది. మనం వెయిట్ చేయాలి S1. కానీ ఇది ఒకవేళ పైకి వెళ్ళింది అనుకోండి, మీరు స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. పైకంటే ఇక్కడ పివోట్ లైన్ టచ్ అవ్వాలి. యాక్చువల్గా EMA 20 పైకి వెళ్ళిందంటే 100% సిపిఆర్ని పివట్ని టచ్ అవ్వాలి. టచ్ కాలేదంటే వెయిట్ చేయండి.
ఇక్కడ చూడండి ఈఎంఏ 20కి టచ్ కానే కాలేదు, ఒక్క లైన్ కూడా టచ్ అవ్వాలి. కానీ ఇక్కడ ఇదంతా సైడ్ వేసే వచ్చింది. సిపిఆర్ని కూడా టచ్ అవ్వలేదు. సిపిఆర్ అంటే ఈ 3 లైన్స్ బ్లాక్ లైన్స్ సిపిఆర్ అంటారు. కావాలంటే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇది సెన్సెక్స్లో చూసాము. బ్యాంక్ నిఫ్టీలో చూద్దాం. ఈరోజు బ్యాంక్ నిఫ్టీలో చూద్దాం. ఈరోజు బ్యాంక్ నిఫ్టీలో చూడండి, ఇక్కడ మనం పైన వచ్చింది. ఇక్కడ మనం ఒక కాల్ ఆప్షన్ ఈఎంఐ 20కి, కానీ ఇక్కడ సిపిఆర్ లెవెల్లో ఉన్నప్పుడు ట్రేడ్ తీసుకోకూడదు. ఇక్కడ కలర్స్ చేంజ్ చేస్తాం. వెయిట్ చేస్తాం మినిట్. రెడ్ పెట్టాను. సో ఇక్కడ సిపిఆర్ లెవెల్లో ఉన్నప్పుడు ఈ సిపిఆర్ 3 బ్లాక్ లైన్స్ ఉన్నాయి కదా, ఈ 3 బ్లాక్ లైన్స్ సిపిఆర్కి మొత్తం నేను సెట్టింగ్స్లో బ్లాక్ లైన్సే పెట్టాను. సిపిఆర్ లెవెల్లో ఉన్నప్పుడు మనం ట్రేడ్ తీసుకోకూడదు. ఓకేనా? ఈఎంఐ 20 కూడా అప్లై చేయాలి. ఇక్కడ చూడండి పైకి వెళ్ళింది, సిపిఆర్లోనే ఉంది. ఇక్కడ మనం ట్రేడ్ చేయకూడదు. ఇక్కడ చూడండి రెడ్ వచ్చింది, ఈఎంఐ 20కి వచ్చింది. ఈ నెక్స్ట్ క్యాండిల్ ఈఎంఐ డౌన్ ట్రెండ్లో ఈ క్రాస్ని టచ్ అయింది. సో ఇక్కడ మనం పుట్ ఆప్షన్ తీసుకోవచ్చు, కానీ ఇది మళ్ళీ పైకి వెళ్ళింది. సో ఇక్కడ మనకు స్టాప్ లాస్ అనేది హిట్ అయింది. మళ్ళీ సిపిఆర్ లెవెల్లోనే ఉన్నది. సో మనం ట్రేడ్ చేయకూడదు. ఇక్కడ చూడండి నెక్స్ట్ క్యాండిల్ సిపిఆర్ని టచ్ కాకుండానే డౌన్కి వచ్చింది. సో ఈఎంఐ 20 లైన్ క్రాస్ అయ్యి డౌన్కి వచ్చింది. సో ఇక్కడ మనం పుట్ ఆప్షన్ తీసుకోవచ్చు. పుట్ ఆప్షన్ ఇక్కడ మనం తీసుకుంటే డైరెక్ట్గా S1కి వచ్చింది. 11:20కి పుట్ ఆప్షన్ తీసుకుంటే చూడండి ఇక్కడ హిట్ అయింది, S1కి వచ్చింది. S1కి వచ్చాక నెక్స్ట్ క్యాండిల్, ఈ S1కి వచ్చాక నెక్స్ట్ క్యాండిల్ కూడా S1కి వచ్చాక ఇక్కడే ఆడింది. నెక్స్ట్ క్యాండిల్ ఇప్పుడు చూసారు కదండి, ఈ క్యాండిల్ గ్రీన్ వచ్చింది. అదే ఈ క్యాండిల్ ఇంకా డౌన్కి వచ్చింది అనుకో, సపోర్ట్ లెవెల్ 2కి వెళ్తుంది. ఇక్కడ కూడా మనకి ఇంకా ఛాన్స్ ఉంది, సపోర్ట్ 2కి వెళ్ళే ఛాన్స్. సపోర్ట్ 2 కూడా ఒకసారి చూడండి, చెక్ చేద్దాం. సపోర్ట్ 2ని నేను ఎల్లో కలర్లో పెట్టాను చూడండి. ఒకవేళ ఈ క్యాండిల్ ఈ 12:30 క్యాండిల్ ఈ క్యాండిల్ కన్నా డౌన్లో ఇంకా ఫాలో అవుతూ వచ్చింది అనుకోండి, ఆ క్యాండిల్ గ్యారంటీగా S2 వరకు వస్తుంది. ఈఎంఐ 20కి తక్కువనే ఉండాలి, డౌన్లో ఉండాలి. ఇక్కడ చూడండి ఈఎంఐ 20కి పైకి వెళ్ళింది. సో ఖచ్చితంగా ఇది S2 వరకు వెళ్తుంది. S2 కాదు, సిపిఆర్కి టచ్ అవుతుంది. సిపిఆర్కి టచ్ అయిన తర్వాత ఏమవుతుంది అనేది తెలియదు. ఇక్కడ S1కి పైకి వెళ్ళాలి, ఈఎంఐ 20కి కూడా పైకి వెళ్ళినప్పుడు ఇక్కడ మనం కాల్ ఆప్షన్ తీసుకోవచ్చు. చూడండి ఇక్కడ మనం కాల్ ఆప్షన్ తీసుకోవచ్చు. ఇది పైకి వెళ్తుంది. ఇక్కడ టచ్ అయ్యాక మనం ఎగ్జిట్ అవ్వాలి అంతే. తర్వాత ఏమవుతుంది అనేది తెలియలేదు. ఇక్కడ హిట్ అయ్యి మళ్ళీ డౌన్ కూడా రావచ్చు. చూసారు కదా, ఇక్కడ డౌన్ వద్దామని చూసింది కానీ రాలేదు. ఇంకా ఈఎంఐ 20 లైన్కి పైన ఉంది కాబట్టి కాల్ అలానే ఉంచవచ్చు. ఇక్కడ కూడా కాల్ అలానే ఉంచవచ్చు. పైకి వెళ్ళింది. పైకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి ఇది సిపిఆర్కి టచ్ అండి. ఈ సిపిఆర్లో ఉండగా మనం ట్రేడ్ చేయకూడదు. కానీ నెక్స్ట్ క్యాండిల్ సిపిఆర్కి పైన ఎగ్జిట్ అయింది. సో 240కి ఎగ్జిట్ అయింది. సపోర్ట్ 1కి టచ్ అయింది. చూసారు కదండి, లాస్ట్కి వస్తే ఎట్టకేలకు లాస్ట్కి 330కి సిపిఆర్ని టచ్ అయింది. S1 సపోర్ట్ లెవెల్ 1 టచ్ అయింది. సో ఈ విధంగా ఉంటుందండి సిపిఆర్ క్లాసెస్. నేను మళ్ళీ ఇంకొక వీడియో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్.